హలో శ్రీకాకుళం గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన ఒక అద్భుతమైన రహస్యంగా ఏ పేరు ప్రఖ్యాతి లేకుండా సిన్సియర్గా పనిచేస్తున్న ఒక సీక్రెట్ వైద్య విభాగాన్ని మన శ్రీకాకుళంలో మీకు పరిచయం చేస్తున్నా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డాక్టర్స్ మరియు పేషెంట్స్ మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. వీరంతా ఒక కుటుంబ సభ్యుల్లానే ఉంటారు. అసలు ఈ సేవ చూడుతారమా అన్నట్టుగా ఉంటుంది. హాయ్, దిస్ ఈజ్ నరేష్. మా నాన్నగారిని 1 monthగా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. 3 times ట్యూబ్స్ వేశారు, 1 time మేజర్ ఆపరేషన్ చేశారు. అలానే మా నాన్నగారి ప్రాణాల కోసం పట్టు వదలని విక్రమార్కుల్లా హార్నిస్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు నేను ఆ సీక్రెట్ వండర్ఫుల్ డిపార్ట్మెంట్ని పరిచయం చేస్తాను. అన్నా, ఈ మిషన్ ఏంటి? ఈ మిషన్ ఖరీదు ఎంత? ఈ మిషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ మిషన్ పేరు వచ్చేసి బ్రాంకోస్కోపీ అంటారు. మనం దీన్ని ఊపిరితిత్తుల్లో నుంచి కప్పం తీయడానికి యూజ్ చేస్తాం. అండ్ అలాగే కొన్ని లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళల్లో బయాప్సీ చేయడానికి, పరీక్షలు పంపించడానికి యూజ్ చేస్తాం. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 20 లక్షలు పైగా ఉంటుంది. అండ్ మన డాక్టర్స్ ఇక్కడ 1500 కేసులు పైగా చేశారు. దీన్ని ఇంత సులువుగా చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల్లో కలిపి ఎవరు ఇంత సులువుగా చేసుంటారు. దీని పేరు కామరాజు. తిను 5 yearsగా ఊపిరితిత్తుల సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలానే 24 hours కూడా తను ఆక్సిజన్ మీదే ఉండాలి. తనకి హాస్పిటల్ తరపున ఆక్సిజన్ జనరేటర్ అనేది డొనేట్ చేయడం అనేది జరిగింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ కామరాజు? నేను 5 సంవత్సరాలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను. నేను 5 సంవత్సరాలుగా హాస్పిటల్కి వచ్చి వెళ్తూ ఉంటున్నాను. నాకు ఇక్కడ సిస్టర్స్, డాక్టర్స్ అందరూ సొంత మనిషిలా చూసుకుంటున్నారు. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ కృష్ణ. తను 3 monthsగా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ట్రీట్మెంట్ అనేది జరిగింది. 1 time ఆపరేషన్ చేశారు, 2 times ట్యూబ్స్ కూడా వేశారు. తన్ని ఈరోజు రేపు కానీ డిశ్చార్జ్ చేస్తున్నారంట. హౌ ఆర్ యూ ఫీలింగ్ అనేది తనని అడిగి తెలుసుకుందాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగున్నాను అన్నయ్య. మొత్తం ట్రీట్మెంట్ బాగా జరిగింది. 3 నెలల నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటిలాగా ఫ్రెండ్స్తో కలిసి తిరిగి అమ్మా నాన్నలతో ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్ళి ఆనందంగా మళ్ళీ ఎప్పటిలాగా ఉండగలుగుతాను. హ్యాపీ. దీని పేరు మోహన్ రావు. దీని ఒరిస్సా నుంచి ఇక్కడ 1.5 రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నాడు. అలానే చాలా కష్టమైన పొజిషన్లో ఇక్కడికి వచ్చాడు. 1.5 నెల రోజులుగా ఆక్సిజన్ మీద ఉన్నాడు. తన నుంచి అంత ఇంప్రూవ్మెంట్ ఏంటైంది అనేది తననే అడిగి తెలుసుకుందాం. నేను ఆక్సిజన్ మీద వచ్చినాను. 1 నెల రోజులు అయ్యింది. ఈ రోజుకి తీసినారు. ఇప్పటికే మాట్లాడగల అవకాశం వచ్చింది. తిను ఓపీడీ పేషెంట్. తిని ఇక్కడ దేనికి వచ్చాడు ఏంటనేది మనం తన అడిగే విషయం తెలుసుకుందాం. నేను 1 నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా. ట్యూబ్ వేశారు, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నా. మొత్తానికి నాకు క్లియర్ అయిపోయింది. సార్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుని అన్నారు. సార్, నా పేరు పాపారావు. నాన్న ఇక్కడ అడ్మిట్ అయ్యి 4 నెలలు అయింది. 4 నెలలు అయిన తర్వాత 2 దఫాలు చూపులు పెట్టారు. అయినా సీమ్ వస్తూనే ఉన్నది. ఉచితంగా అక్కడ ఆపరేషన్ చేశారు. అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ మందులు వేసుకున్న తర్వాత నాకు జబ్బు నయమైంది. బాగానే ఉంది నాకు ఇప్పుడు పిచ్చతానికి. గత కొద్ది రోజులుగా నాతో పాటు నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఇప్పుడు నీకు డిశ్చార్జ్. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? అదే మీ ఆరోగ్యం ఎలా ఉంది? मैं निर्जरा पाल है। मैं उड़ीसा से आई हूँ। मेरा छाती 2 साल हो गया और बहुत दर्द करेगा छाती। और कुछ मैं श्रीकाकुलम में आई हैं। आके मेरे को डॉक्टर चेकिंग करके बोलेगा मेरा हार्ट हृदपिंड पाख में कुछ कीटाणु हैं। इससे बोल के मेरे को डॉक्टर सर्जरी कर दिया। मेरे को पुनर्जन्म दिया है। मेरे को सपोर्ट से बहुत कोशिश से कर दिया। धन्यवाद ఫ్రెండ్స్. మనం ఈ తాతగారి విషయంలో కూడా చాలా వరకు తెలుసుకోబోతున్నాం. తనకి గొంతు ఆపరేషన్ కూడా చేసి ట్యూబ్ వేసి నెక్స్ట్ ఆక్సిజన్ అనేది దాని ద్వారా పంపుతున్నట్లు ఉన్నారు. వాళ్ళ తాలూకోళ్ళని అడిగితే ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపించిందని అనేసి అంటున్నారు. ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా హాస్పిటల్ జాయిన్ చేసి ఇంప్రూవ్మెంట్ ఇస్తుందంటే మనం చాలా వరకు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కానీ, ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ, 1 రూపాయి కూడా తీసుకోకుండా మీరు మందుల ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే రక్త పరీక్షల మీద 80% డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఐసీయూ ఛార్జీలు కూడా చాలా తక్కువ. అలాగే ఇక్కడ పెద్ద డాక్టర్ గారు పేద పేషెంట్స్కి ఆక్సిజన్ పర్మనెంట్గా వాడుకోవాల్సి వస్తే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఫ్రీగా ఆక్సిజన్ జనరేటర్ ఒక్కొక్కటి
60,000 విలువ గల జనరేటర్లను ఏర్పాటు చేశారు. నేను మీకు ఈ హాస్పిటల్ పేరు చెప్పేస్తున్నాను. ఇదే జెమ్స్ హాస్పిటల్. ఇక్కడ మొత్తం 800 పేషెంట్స్ వరకు ఉన్నారు. ఇక్కడ కేఫ్టీరియా, రెస్టారెంట్, సూపర్ మార్కెట్ అన్ని ఉన్నాయి. ఇక్కడ పేషెంట్స్ రాయగడ, భువనేశ్వర్ నుండి తెనాలి, కాకినాడ, విజయ్ వరకు వస్తారు. ఇక్కడ ఊపిరితిత్తుల డిపార్ట్మెంట్ కి చాలా మంచి పేరు ఉంది. ఇక్కడ బెడ్ దొరికితే మీ అదృష్టమే. ఫ్రెండ్స్, ఇక్కడ జెమ్స్ సేవలను నచ్చి నేను రక్తదానం చేస్తున్నాను. మీరు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత మంచి హాస్పిటల్ మన శ్రీకాకుళంలో ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంత మంచి సార్కు చాలా థ్యాంక్స్. 2 నెలలు అవుతుంది మా నాన్నగారిని అడ్మిట్ చేసి, ఇప్పుడు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్తున్నాను. బాయ్ బాయ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ జేమ్స్. ఐ లవ్ యూ జేమ్స్.